హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రెండింగ్లో ఉన్న కోజిక్ యాసిడ్ అండ్ టర్మరిక్ క్లీనింగ్ ప్యాడ్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. దీన్ని నేను మీషో యాప్లో తీసుకున్నానండి. నాకు అరౌండ్ 89 రూపీస్కి దొరికింది. అండ్ 1 ప్యాక్లో 60 ప్యాడ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో ఎలానో ట్రెండింగ్గా ఉంది. అసలే సమ్మర్, కర్నూలులో ఎండలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. సో ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా. ఇది వచ్చేసి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. ఎన్హాన్స్ స్కిన్ ఒరిజినల్ గ్లో ఇంప్రూవ్స్ ఓవరాల్ టెక్స్చర్ అని ఉందన్నమాట. నేను చూసిన ప్రతి వీడియోలో అలానే చేస్తున్నారు ఆ బబుల్స్ అనేటివి. సో ట్రై చేద్దాం అన్నట్టు నేను ట్రై చేసా. ఫస్ట్లో ఏమో నేను ఫేక్గా అనుకున్నా, కానీ అది నిజమేనండి. సో నేనైతే ఈ ప్యాడ్స్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో నాకు ఎలా రుద్దుకోవాలో కూడా తెలియదు. సో నిదానంగా ఫేస్ పైన మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో అలా మసాజ్ చేస్తూ ఉంటే కొంచెం ఫోమ్ ఫామ్ అవ్వడం అండ్ అలానే కొంచెం స్కిన్ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉండడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకోటి, సో అలా నేను మసాజ్ చేస్తూ రబ్ చేసే టైంలో నాకు కొంచెం కళ్ళు అయితే మంట తీసాయి. మేబీ అది కోజిక్ యాసిడ్ కదా, సో మేబీ అదే అయ్యిండొచ్చని నేను అనుకున్నాను. సో ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ నేను ట్రై చేశాను. ఈ వేడికి తట్టుకోలేక మీకు మ్యాక్సిమం మంచిగా అనిపిస్తే ట్రై చేయండి, లేదంటే లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. అదేంటో తెలియదు కానీ నేను మసాజ్ చేసే కొద్దీ ఆ ఫోమ్ అయితే వస్తూనే ఉంది. సో నాకు ఫస్ట్ టైం కదా, అర్థం కాలేదు. బట్ ట్రై చేద్దాం అన్నట్టు నేను అలా మసాజ్ చేయడం అయితే ఆపలేదు, అలా చేస్తూ ఉండిపోయాను. ఇంకా మధ్య మధ్యలో ఆ క్లీన్ ప్యాడ్స్తో అలా ఆడుకుంటూ ఉండిపోయాను అనమాట. చెప్పాను కదా, నాకు ఆల్రెడీ కళ్ళు మంట తీస్తున్నాయి అనేసి. ఫేస్ అయితే మంట తీయట్లేదు, బట్ కళ్ళు అయితే కొంచెం మంట తీస్తున్నాయి అనమాట. మసాజ్ అయ్యాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. సో నేను అదైతే ఫాలో అయ్యాను. అండ్ 10 మినిట్స్ ఓవర్ అనమాట. లెట్స్ వాష్ ఇట్. సో అలా వాష్ చేస్తుంటే నాకు కొంచెం ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే వచ్చింది, కొంచెం కూల్ అనిపించింది అనమాట. సో అలా వాష్ చేసేసాను వితౌట్ ఎనీ సోప్ అండ్ ఎనీ ఫేస్ వాష్, జస్ట్ నార్మల్ వాటర్తో అయితే వాష్ చేశాను నేను. మీరే చూడండి రిజల్ట్ ఎలా ఉందో. సో కొంచెం గ్లోయింగ్ అనిపించింది. సో మీకే అర్థమై ఉంటుందిగా నా స్కిన్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అనేసి. నాకైతే ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ అండ్ డల్నెస్ కొంచెం పోయినట్టు అనిపించింది అనమాట. సో ఎనీవేస్ ఇదైతే వర్తీ అని చెప్తాను. ఓకే గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ, బాయ్.